ఆర్బీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఏపీలోని పింఛన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ. కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత. వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా. రాజకీయాలకు గుడ్ బై అంటూ వీడియో రిలీజ్. ఏ ఆకాంక్షలతో మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడమే మా తక్షణ ప్రథమ కర్తవ్యం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో పింఛన్ అందుకోవటానికి మీరు పడ్డ అగచాట్లను ప్రత్యక్షంగా చూశానని, అందుకే పెంచిన పింఛన్ను ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. తాజాగా జులై 1న రాష్ట్రంలోని 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్ధిదారులకి ఇంటి వద్దనే అందిస్తామని చంద్రబాబు తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు 3000 పెంచి ఇక నుంచి 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 3 నెలలకు పెంచిన 3000 రూపాయల పెన్షన్, జులై నెల పెన్షన్ 4000 కలిపి మొత్తం 7000 రూపాయలని మీ ఇంటికి తెచ్చి ఇప్పిస్తామని తెలిపారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టినట్లు వివరించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా తన ఇష్ట దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి కొండగట్టు రోడ్డు మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. తెలంగాణ జనసేన శ్రేణులు, అభిమానులు, ప్రజలు దారి పొడవునా గజమాలతో జై జయ నినాదాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండగట్టు అంజన్నకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుమారు గంటన్నర పాటు అంజన్న ఆలయంలో పూజా కార్యక్రమాలు పవన్ పాల్గొంటారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ఎవరికి భవిష్యత్తులో జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి చేసి ముందుకెళ్తామని తెలియజేస్తుంది. జై తెలంగాణ, జై హింద్. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి దూరం అవడంపై కుమారుడు అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా అంటే నేనున్నానని, ఏ ఆపదలో అయినా ఆదుకునే శ్రీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది కూడా ఆయనే. ప్రజలను ప్రేమించి ప్రజల కొరకే జీవించు అని చెప్పేవారు. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు అని అరవింద్ కన్నీరు మున్నీరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు. రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది.
ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని అనేక సార్లు చెప్పేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారు ముఖ్యంగా వారి కుమారుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మరి ధర్మపురి అరవింద్ గారికి, వారి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక సానుభూతి వ్యక్తం. సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని ఓ వీడియో విడుదల చేశారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించారు. తానిప్పుడు ఏ పార్టీకి చెందిన వాడిని కాదని స్పష్టం చేశారు. ఇక నుంచి తాను ఒక కామన్ మ్యాన్ అని తెలిపారు. ఇప్పటి నుంచి సినిమాలు చేసుకుంటానని వెల్లడించారు. నేను ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించే మాట్లాడతాను. మా పార్టీ ఎమ్మెల్యేలను, మా పార్టీ నాయకుడిని పొగుడుతానే తప్ప ఇతర పార్టీలోని నేతలను ఒక మాట అనడం కానీ వారి వ్యక్తిగత జీవితాలను విమర్శించడం కానీ చేయలేదు. నేను ఎవరినైనా ఒక మాట అన్నట్లు మీకెక్కడా కనిపించదు. ఇవాళ నేను మీ ముందుకు రావటానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ మద్దతుదారుని కాదు. నేను కేవలం ఒక సాధారణ పౌరుణ్ణి. ఇక నుంచి నేను ఒక కామన్ మ్యాన్ లాగానే ఉండి నా సినిమాలేవో నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ మాట చెప్పటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అందరూ ఎలా వెళ్లి ఓటేసి వస్తారో నేను కూడా ఓ సాధారణ పౌరుడిలాగా వెళ్లి ఓటు వేసి వస్తాను. ఇంతటితో రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై అంటూ అలీ ప్రకటన చేశారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు
ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ. ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు నిన్న విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్ఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్గా ఉండాలని తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఐఎండీ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువలన లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గోదావరి, కృష్ణానది పరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ నెలలో ఇప్పటి వరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధికం, 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని అన్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయంలోపు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం, కొత్త వీధిలోని అత్యధికంగా 184 మిల్లీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైందని అన్నారు. తరచూ వరదలు సంభవించే నదీ పరివాహక ప్రాంతాల్లో చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, సంభవించే వరదలపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించగా 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని అధికారులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ఈడీ సి నాగరాజు, సంస్థ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అందరూ డిఆర్ఓస్, డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏదైతే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడున్న ఆరోగ్య సిబ్బందికి కానీ, అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి
అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని 6 జిల్లాల తాలూకా డిఆర్ఓస్కి డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి, అల్లూరు జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందులకు గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంసీ, డిఆర్ఓస్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివిధ అంశాలపై వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరించాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ శాపంలా మారారని విమర్శించారు. వృధాగా సముద్రంలో కలిసే 3000 టీఎంసీ నీటిని వడిసి పట్టుకుని కరువురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు పోలవరమని వివరించారు. 2014-19 తమ ప్రభుత్వ హయాంలో 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104 సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72% పూర్తి చేశామని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ ను 436 కోట్లతో పూర్తి చేస్తే ఇప్పుడు మరమ్మతులకు 447 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇది కేవలం గత పాలకుల నిర్లక్ష్యంగా చెప్పారు. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఇప్పుడు అదనంగా 990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. 2019 జూన్ నుంచి ఏజెన్సీలు తొలగించి పోలవరం పనులు నిలుపుదల చేశారని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం 2 ఏళ్ల తర్వాత కానీ గుర్తించలేదని అన్నారు. ప్రాజెక్టును సర్వనాశనం చేసేందుకు వైఎస్ జగన్ అహంతో చేసిన దుస్సాహసమే పోలవరం వినాశనమని దుయ్యపట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్వాకం వలన పోలవరం ప్రాజెక్టుకు 4 విధాలుగా నష్టం జరిగిందని తెలియజేశారు. హైడ్రో పవర్ కార్పొరేషన్ చేశారు, వాళ్ళు ఇచ్చారు రిపోర్టు. అది కరెక్టా, ఎగ్జాక్ట్ రిపోర్టా? అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే, ఓకే బెటర్ టు గో మొత్తం పోతే 990 కోట్లు, చేసింది పని 446 కోట్లు, రింగ్ ఫెన్సింగ్ 447 కోట్లు, ఇంకా ఒక కోటి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు, అన్ని చోట్ల ప్రాజెక్టులు ఫెయిల్యూర్ ఉన్నాయి, ఇరిగేషన్ అంతా పడుకుంది సార్. ఎవరైతే తప్పులు చేస్తారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట డిపార్ట్మెంట్ లోనే ఉంది. మరుసే ఏముంది తేవాలి? వాళ్ళు చెడగొట్టారు, వీళ్లే కదా ఎప్పటి నుంచో ఉండేది. యథా రాజా తదా ప్రజ అంటే దీంట్లో ప్రధాన దోషి అవుతాడు సార్. ప్రధాన దోషి ఇంటికి పంపించారు, ప్రధాన దోషిని పంపించేశారు. ఆయన పోతే పోయాడు. దోషం ఏం చేస్తారు అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం. ఇంకెంతమందిని మార్చాలి, ఎవరెవరిని మార్చాలి, మారిస్తే ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ పిలిచిందంతా అది ఇచ్చిన దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా, ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా. దాసు పోయాడు, ఇంకో దాసుడు పోయాడు, మిగిలింది మనమే కదా. ఇక్కడ దాసు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడో రిటైర్ అయిపోయాడు, తెలంగాణకు పోయాడు. తెలంగాణ పోయాడు, అడ్వైజర్గా ఉన్నాడు. ఇప్పుడు సరే, ఈ హైట్ మీద కూడా కొద్దిగా రివర్స్ టెండరింగ్ పిలిచింది. ఆ సమయంలో పిలిచింది అతను, అప్పటి వరకు ఉన్నది ఇతను, ఇప్పుడు మొన్న ఉన్న అతను. ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళా తీసుకొచ్చారు. సార్, ప్రాజెక్ట్ హైట్ కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్, దాది అది రాజీ లేదు. అది 45.67 రావాల్సిందే, 45.72 రావాలి. 41.57 పెడుతున్నారు వీళ్ళు, అది యాక్సెప్టబుల్ కాదు. కంటూర్ ప్రస్తుతానికి తగ్గదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత పెంచాలి. అది ప్రాజెక్ట్ స్పిల్వే అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి, అంతవరకే. అది అయిపోతే నీళ్లు పెడతాం, నీళ్లు పెడితే ఆటోమేటిక్ ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తోటి పాటు R&R కూడా పెరిగిపోతుంది కదా సార్, ఇన్ఫ్లేషన్ తోటి పెరుగుతాయి కదా. అది ఎంత పెరుగుతుంది ఎస్టిమేషన్ సార్? ఇదే 30. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమం జిల్లాలో చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం పట్టాభిపురం మున్సిపల్ హైస్కూల్లో నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహించారు. బడి బయట పిల్లల్ని బడి లోపల చేర్పించాలంటూ నగరంలో అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే మాధవి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాబు, విద్యాశాఖ అధికారులు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురికాపడిన పాఠశాలని గుర్తించి అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థులకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. నేను బడికి పోతా అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. పిల్లలకి
విద్య ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తూ ఉంది. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యను చేసుకోలేక, స్కూల్లో జాయిన్ అవ్వలేక, ఇళ్లలోకే పరిమితం అయిపోయి లేదా పనులకే పరిమితం అయిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎక్కడెక్కడ పనులకి మాత్రమే పరిమితమైన పిల్లలందరినీ కూడా తీసుకురావడం, వారిని స్కూల్లో జాయిన్ చేయించడం, వారికి మంచి విద్యాబుద్ధుల్ని నేర్పించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన ఆశయంతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి మేమందరం కూడా ఒక ర్యాలీలాగా ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తూ ఇక్కడ స్కూల్లో నుంచి ఒక ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. పిల్లలందరి సహకారంతో ఈరోజు ఇక్కడున్న ఉపాధ్యాయుల సహకారంతో, లీడర్ల సహకారంతో అందరం కలిసి కూడా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో నేను పాల్పంచుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు గుంటూరులో మున్సిపల్ స్కూల్స్ సందర్శిస్తున్నారు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? విద్య పట్ల పేద పిల్లలకి ఎంతో ఒక ప్లాట్ఫామ్ లాంటి మున్సిపల్ స్కూల్స్ మీరు ఎలా డెవలప్ చేయబోతున్నారు? రిజల్ట్స్ ఎలా రాబోయే? గడిచిన 5 ఏళ్ళు చూసుకుంటే ఎన్నో రకాల మౌలిక వసతులతో ఇంకా ఇబ్బంది పడుతుంది. స్కూళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి నేను గమనిస్తూ ఉన్నాను చాలా స్కూల్స్లో. కొన్ని స్కూల్ బిల్డింగ్లు కూడా లేని పరిస్థితి, కుప్పకూలిపోయి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పిల్లల్ని షిఫ్ట్ చేసి అక్కడ స్కూల్ని తాత్కాలికంగా నడపడం చూస్తూ ఉన్నాము. వీటన్నిటినీ పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రానున్న 5 ఏళ్లలో వీటి మీద దృష్టి పెట్టి ప్రతి స్కూల్లో స్వచ్ఛ స్కూల్ లాగా దాన్ని తయారు చేయాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలందరికీ ముఖ్యంగా తాగునీరు మరియు టాయిలెట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద ముందుగా దృష్టి పెట్టి ఆ క్రమంలో అన్ని స్కూల్స్లో ఇవి ముందుగా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకునే బాధ్యత స్వీకరిస్తూ ఉన్నాను. ఇప్పటికే ఎన్నో స్కూళ్ళు సందర్శించడం జరిగింది. కొన్ని పర్వాలేదు, కానీ ఎక్కువగా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి. మా అన్న నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన విద్య అందబోతూ ఉంది. పిల్లలందరికీ కూడా అద్భుతమైన మౌలిక వసతులు చేకూరబోతూ ఉన్నాయి. రానున్న రోజులు మంచివి అన్న ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు వచ్చి భాగస్వామ్యం అవడం మనకు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ విషయంలో ఈ యొక్క విధానంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రూపురేఖలు మార్చి విధంలో మేడం గారు చర్యలు తీసుకుంటానని చెప్పని తెలియజేయడం మాకు అందరికీ ఆనందదాయకమైనటువంటి విషయంగా తెలియజేస్తాను. గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలలో సమస్యలు ఉన్నాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని విభాగ అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలలో సమస్యలు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా సమస్యలు పరిష్కారం లేకుండా అంతే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రిలో అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత అభివృద్ది నిలిచిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధుల్ని గురించి అధికారులతో చర్చించాం. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆసుపత్రిలో ప్రక్షాళన చేపట్టి అభివృద్ది దిశగా నడిపిస్తామని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యపరంగా అందించవలసిన అన్ని రకాల సేవలపై సమగ్రంగా సమీక్ష చేస్తామని అన్నారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అన్ని రకాల అభివృద్ది సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జనరల్ ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ తీసుకొని జనరల్ గా రివ్యూ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ 2-3 మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవడం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయడం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు. అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవడం, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం, దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ అక్యుములేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి, చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా, లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా, ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం. కలెక్టర్ గారు ఉన్నారు, అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం ఇది కూడా
1 by 1 అన్నీ మేమేదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు, కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి. ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వీళ్ళ లిమిట్లో, అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు. అంతవరకు చేసే విధంగా ఒక 1-2 months యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు అలాగే కలెక్టర్ గారు మిగతా శాసనసభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి రోగులకి ముఖ్యంగా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా ఎట్లా చేయగలుగుతామనే దాని మీద ఈరోజు రివ్యూని ఏర్పాటు చేసుకొని గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో త్వరతగిన పూర్తి చేసేటువంటి విధంగా, ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని 1 by 1 దాన్ని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం, ఏదైతే పేషెంట్స్కి ఇచ్చేటువంటి కిచెన్ దగ్గర నుండి, పార్కింగ్ దగ్గర నుండి, క్యాజువాలిటీలో అవసరమైనటువంటి డాక్టర్స్ దగ్గర నుండి, అలాగే మెషినరీ దగ్గర నుండి అన్ని విషయాల మీద కూడా ఈరోజు పూర్తిగా చర్చించడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పద్ధతిలో చాలా నీట్గా పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్లో కొన్ని జరగాల్సిన లోటుపాట్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా కొత్తగా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రణాళికలు, డిపిఆర్లు రెడీ చేయమని చెప్పి మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా కొంత అవగాహన ఉంది. కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని కూడా గవర్నమెంట్కి ఇవ్వడం, అక్కడి నుంచి ఫండ్స్ రాబట్టుకొని ఇంకా జీజీహెచ్ని ప్రజలకు, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రజలకు అందరికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఇక్కడెక్కడ లోపాలు లేకుండా రాబోయేటువంటి ఒక రెండు నెలల్లోనే దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యల్ని ప్రారంభించాం, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలోని పింఛన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ. కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత. వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా. రాజకీయాలకు గుడ్ బై అంటూ వీడియో రిలీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం.